సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల 2 years ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్లు కావాలి. హోటల్ 1977. అన్నం పెట్టిన యజమాని ఇంటికే కన్నం వేసింది ఓ ప్రబుద్ధురాలు. పని మనిషిగా నటిస్తూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒక్కో ఆభరణాన్ని ఎత్తుకెళ్లింది. ఇలా సుమారు 650 గ్రాముల నగలు చోరీ చేసి ఓ బైక్ ను కొనుగోలు చేశారు. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ చోరీని పోలీసులు ఛేదించి పలు కీలక విషయాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సమీపంలోని బిల్యానాయక్ తండాకు చెందిన కత్రి కళ్యాణి అలియాసు తునిగర్ కళ వరంగల్ కు వచ్చి రంగసాయిపేటలో నివాసం ఉంటోంది. హనుమకొండలోని హంటర్ రోడ్ సంతోష్ నగర్ లో ఉంటున్న డాక్టర్ కీసర విక్రమ్ రెడ్డి ఇంట్లో పని మనిషిగా పనిచేస్తోంది. పని చేస్తూనే ఇంటిపై ఓ కన్నేసింది. అనంతరం ఇంట్లో పెద్ద మొత్తంలో బంగారం ఉన్నట్లు గుర్తించింది. వాటిని ఎలాగైనా దొంగిలించాలని నిర్ణయించుకుంది. హనుమకొండ దీన్ దయాళ్ నగర్ లో నివాసం ఉంటున్న వరంగల్ జిల్లా నెక్కొండ మండలం 3వ తండాకు చెందిన చంటికి హనుమకొండలోనే కూలీ పనులు చేసుకుంటున్న తన సోదరి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం జామ తండాకు చెందిన మౌర్య సునీతకు విషయం చెప్పింది. ముగ్గురు కలిసి ఓ ప్లాన్ వేశారు. ప్లాన్ ప్రకారం పని మనిషి కళ్యాణి ఫిబ్రవరి 3వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు దశల వారీగా సుమారు 650 గ్రాముల బంగారు నగలను చోరీ చేసింది. ముగ్గురు కలిసి అందులో కొంత బంగారం విక్రయించి బైక్ కొన్నారు. ఇటీవల ఇంటి యజమాని బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో శుభకార్యానికి వెళ్లేందుకు బంగారు నగల కోసం బీరువా చూడగా నగలు కనిపించలేదు. అనుమానం వచ్చి పని మనిషి కళ్యాణిని అడిగితే తాను తీయలేదని పుకాయించింది. దీంతో ఈ నెల 18వ తేదీన ఇంటి యజమాని సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకుని అనుమానితులపై నిఘా ఉంచారు. 19వ తేదీ శుక్రవారం ఉదయం సుబేదారి ఎస్ఐ సత్యనారాయణ రెడ్డి వాహనాలు తనిఖీలు చేస్తున్న సందర్భంగా కళ్యాణి, చంటి, సునీత కారులో వెళ్తూ ఉండడంతో ఆపి ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు చెప్పారు. చివరకు నేరం చేసినట్లుగా అంగీకరించారు. విక్రయించగా మిగిలిన 38 లక్షల విలువైన బంగారు నగలు, కొనుగోలు చేసిన బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారీ, హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి, సుబేదారి ఎస్ఐ సత్యనారాయణ రెడ్డి, కానిస్టేబుల్ సత్యనారాయణ, ప్రభాకర్, అలీ, అనిల్ కు సిపి అంబర్ కిషోర్ ఝా అభినందించి రివార్డులు అందజేశారు. సుబేదారి పోలీస్ స్టేషన్ లో జరిగిన ఒక కేసులో రికవరీ జరిగింది. ముగ్గురు అక్యూజ్డ్ కి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ మార్చ్ నెలలో జరిగింది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పరంగా ఒక టీం తయారు చేసి ఈ టీంకి లీడ్ చేస్తున్న మన ఎస్హెచ్ఓ గారు, తర్వాత ఏసీపీ గారు డైరెక్షన్ ఇచ్చిన, డీసీపీ గారు ఇచ్చిన డైరెక్షన్ పరంగా ఈ రికవరీ చేయడం జరిగింది. అందరు అక్యూజ్డ్ పాత అంటే పరిచయం, ఈ సీన్ ఆఫ్ ఆఫెన్స్ తో పాత పరిచయం ఉన్న వాళ్ళకు అరెస్ట్ చేసి వాళ్ళతో కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ రికవర్ చేయడం జరిగింది. మిగిలిన కొంత డబ్బు వాళ్ళు ముతూట్ ఫైనాన్స్ కి పెట్టి డబ్బు తీసి ఒక బండి కొనుక్కుంటున్నారు. ఆ బండి కూడా రికవర్ చేయడం జరిగింది. దాదాపు 90% ప్లస్ రికవరీ ఈ కేసులో జరిగింది. సో టోటల్ వాల్యూ 38 lakhs వరకు జరిగింది దొంగతనం. 90% రికవరీ చేయడం జరిగింది. నేను ఎస్హెచ్ఓ గారికి, ఏసీపీ గారికి, వాళ్ళకి మొత్తం టీంకి కంగ్రాచులేట్ చేస్తున్నాము. ఈ విషయంలో చాలా పట్టుదలంతో ఒక పర్సనల్ ప్రతిష్టాత్మకంగా తీసి, ఇప్పుడు ఎలక్షన్ ఉన్న విషయంలో మనకు ఆల్రెడీ చాలా హెక్టిక్ డ్యూటీ ఉంటుంది. కానీ ఉన్నా కూడా ఎప్పుడు కూడా మేము ప్రాపర్టీ అండ్ బాడీ ఆఫెన్సెస్కి కాంప్రమైజ్ చేయలేము. ఒక కేసు జరిగితే తప్పకుండా మనము డిటెక్ట్ చేయాలి. ఇది మనము ఒక స్టాండర్డ్గా పెట్టుకుంటున్నాము.